शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। వేదిక అలంకరించినటువంటి పెద్దలు, యోగా ఆచార్యులు, అదేవిధంగా నా ముందున్నటువంటి యోగా సాధకులు, యోగా శిక్షకులు, మీ అందరికీ నా యొక్క శుభ అభినందనలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలామందిని ఎన్నో సంవత్సరాల క్రితం చూశాను, కరోనా కంటే ముందు. మళ్ళీ కరోనా తర్వాత మళ్ళీ చాలామందిని కలుస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని చూస్తూ ఉంటే. స్వామి విష్ణుదేవానంద అని స్వామి శివానందుల వారి శిష్యులు కెనడాలో పెద్ద ఒక యోగా ఆశ్రమం స్థాపించి అక్కడి వాళ్ళకి ఒక స్లోగన్ ఇచ్చేవాడు, ఒకటి చెప్పాడు. ఏం చెప్పారంటే, హెల్త్ ఈజ్ వెల్త్, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ హ్యాపీనెస్, యోగా షోస్ ద వే. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ హ్యాపీనెస్, సంతోషం అంటే ఏంటిది? మనసు ప్రశాంతంగా ఉంచుకోవడమే సంతోషము. మరి రెండింటికి ఏం చూపిస్తుంది? మనకు మార్గమే చూపిస్తుంది. యోగా షోస్ ద వే, యోగా మార్గాన్ని చూపిస్తుంది. యోగా ఏ విధమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది మనకు? దేని వైపు చూపిస్తుంది? ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రశాంతతే సంతోషం, మనస్ ప్రశాంతతే సంతోషం. యోగా షోస్ ద వే, యోగా మనకి దారి చూపిస్తుంది. తెలుగు సినిమాల పాటలు చూస్తుంటాం కదా, ఓ దారి చూపే దేవత అనుకుంటూ పాడుతుంటాం. దారి చూపే దేవత ఎవరు? యోగా. దేనికి దారి చూపిస్తుంది? ఒకటి ఆరోగ్యానికి, రెండవది ప్రశాంతతకి. చాలామంది ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతత ఉండదు. మీరు చూడండి, పెద్ద పెద్ద కంపెనీలలో, మల్టీనేషనల్ కంపెనీస్లో సీఈఓలుగా చేస్తూ, మన కలెక్టర్ గారిని అడుగుదాం ఇక్కడ. ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉన్నారంటే అబ్బా ఏం చెప్పాలి శ్రీనివాస్ గారు, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళంగానే ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది, పోనీ అని చెప్పి యోగాకు వస్తే ఇక్కడ కూడా నన్ను వచ్చారు నన్ను కలవడానికి. ఏది ప్రశాంతత చెప్పు? ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వచ్చి నన్ను వదిలిపెట్టట్లేదు. ఆరోగ్యంగా ఉన్నాను కానీ ప్రశాంతంగా లేనయ్యా. ప్రశాంతంగా మా గురుగారితో కలుద్దామని వచ్చాను ఇక్కడికి. ఏమైంది? మధ్యలో నన్ను లాగుతూనే ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోయారు. డ్యాన్స్ కూడా చూడలేదండి మీ డ్యాన్స్ పూర్తిగా. నేను మేడంను చూస్తున్నాను, ఎందుకంటే ఎట్లా మిమ్మల్ని చూడలేను కదా, వెనకాల కూర్చున్నాను కాబట్టి మేడంని చూస్తున్నాను. అది మనకెన్ని, ఒకటి ఆరోగ్యము కావాలి, రెండోది ప్రశాంతత కావాలి. ఇంకా కొందరు ఉంటారు ప్రశాంతంగా పడుకుంటారు. సాయంత్రం కూడా చూడండి, బయట రోడ్ల మీద కనిపిస్తుంటారు మీకు, హాయిగా ఉంటారు. ఇంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నారా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉన్నారు. ఎంత ప్రశాంతత అంటే, ఎన్ని కోట్లు ఇచ్చినా మనకు రాదు, ఎన్ని రోజులు చేసినా వాళ్ళు ఒక్క బాటిల్ వేసేస్తారు, వచ్చేస్తుంది. అది ప్రశాంతత. కానీ ఆరోగ్యం లేదు. సో మనకి రెండు కావాలి, ఒకటి ఆరోగ్యము ఉండాలి, రెండోది ప్రశాంతత కావాలి. ఈ రెండే మనకు కావాల్సినవన్నీ. మనకి వేదాలు చెప్తాయి, ధర్మ అర్థ కామ మోక్షాలు, పురుషార్థాలు, ఈ 4. మన యొక్క లక్ష్యం ఏంటిది? ఈ చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడమే మన లక్ష్యము. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ శరీరం మనకు ఏదైతే ఇచ్చాడో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరం మనం ఏమనుకోవాలి అంటే, ఇదొక వాహనము. మన యొక్క శరీరము మనకొక వాహనము. వాహనం సరిగ్గా ఉంటేనే గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాం మనం. వాహనం సరిగ్గా లేదనుకో, గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతామా? సంతోషంగా ఉన్న వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారని లేదు. కానీ అల్టిమేట్గా మనకు కావాల్సింది అంటే సంతోషం. ఆ సంతోషంని మనకు వేదాలలో ఏమని చెప్తారు అంటే మోక్షము అంటారు. మోక్షం అంటే మళ్ళీ ఏదో ఒకటి ఊహించుకోకండి, అబ్బో మోక్షం అంటే మేము గడ్డాలు పెంచుకోవాలి, బట్టలు మార్చేసేయాలి, హిమాలయస్లోకి వెళ్ళిపోయి కూర్చోవాలి, అప్పుడే మోక్షం వస్తుంది. కాదది. మోక్షం అనగా నేమి అంటే సంతోషము.
ఎలాంటి సంతోషము? నేను మళ్ళీ కష్టపడకుండా, మళ్ళీ దుఃఖపడకుండా ఉండేటువంటి సంతోషము. మామూలుగా ఏం చేస్తామంటే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తుంటాం ఇంగ్లీష్లో. అంటే రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే కూడా రోగం రాకుండా చూసుకోవడం ముఖ్యం. దానికోసమే ఈ తరగతులు, ఈ యోగా తరగతులు. యోగా వల్ల ప్రయోజనం ఏంటిదంటే జీవితంలో కష్ట సుఖాలు వస్తాయి. మీరు యోగా చేసినా కానీ కష్ట సుఖాలు వస్తాయి, రావు అని చెప్పను నేను. కష్ట సుఖాలు వచ్చిన తర్వాత కూడా కష్టాలకి మీరు బెదిరిపోరు. కష్టాలు మిమ్మల్ని ఏమీ చేయవు. అమ్మో నేను యోగా చేస్తున్నా కాబట్టి నాకేం కష్టాలు ఉండవని ఎప్పుడు అనుకోకండి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సమాజంలో ఉన్నాం మనం. సమాజంలో మిగతా వాళ్ళతోటి మనము ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం, కలుస్తూ ఉన్నాం. మనస్పర్ధలు వస్తాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ అవన్నీ ఉన్నా కానీ మన మనసు చెలించదు. ప్రశాంతత డిస్టర్బ్ కాదు. ప్రశాంతత నుంచి దూరంగా పోము. ఒకవేళ ప్రశాంతత కోల్పోయినా కానీ తొందరగా ఒక బాల్ను తీసుకొని మనం గోడకేసి కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో, మన ప్రశాంతత పోయినా కానీ అంతే స్పీడ్లో మళ్ళీ రికవర్ అయిపోతూ ఉంటాం మనం. అది యోగా యొక్క గొప్పతనం. సో శరీర మాధ్యం కలుధర్మ సాధనం అని చెప్పాను నేను. ఈ శరీరము ఒక మాధ్యమం, ఒక వెహికల్ మనం గమ్యాన్ని చేరుకోవడం కోసం. ఈ శరీరాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. తైత్తిరీయ ఉపనిషత్తులో మనకి పంచకోశాలు అనే ఒక అంశం ఉంది. చాలామంది యోగా టీచర్లు ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది, గుర్తున్నాయి అనుకుంటాను. అడగొచ్చా ప్రశ్నలు మిమ్మల్ని? పంచకోశాలు ఏవి? మొన్ననే ఇంటర్వ్యూకి వచ్చారు, చాలా సంతోషం. సో పంచకోశాలు ఉన్నాయి కదా, ఈ పంచకోశాలని ఒక్కసారి పరిశీలిద్దాం మనం. యోగాకి ఈ పంచకోశాలకి సంబంధం ఏ విధంగా ఉంది? మన శరీరము పైకి కనిపించేది ఒకటే శరీరం కాదండి మనకి. మనము చాందోగ్య ఉపనిషత్తు చూసినట్టయితే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని 3 రకాల శరీరాలు చెప్తారు. ఒక్క శరీరంతో ఇబ్బంది పడుతున్న బాబు శ్రీనివాస్ గారు మీరేమో 3 చెప్తున్నారు, వాడు ఇంకా ఇబ్బంది కదా అంటే ఏం కాదు. తైత్తిరీయ ఉపనిషత్తులో పంచకోశాలు అని చెప్పి చెప్తారు. చాందోగ్య ఉపనిషత్తులో 3 శరీరాలను చెప్తారు. ఈ 3 శరీరాలు పంచకోశాలు ఇంటర్ రిలేటెడ్. సో మనం పంచకోశాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒకటి ఇందాక మీరు అందరు చెప్పారు, అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం ఆరోగ్యంగా ఉండాలంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిందండి. మీరు ఎప్పుడైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ చూసినట్టయితే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అందులో మీరు ఏదైనా తీసుకొని ఒక 30 నిమిషాలు సాధన చేయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తుంది. అందులో ఆసనాలు కూడా ఒకటి. నేను ఆసనాలు అంటున్నాను, యోగా అనడం లేదు. ఎందుకంటే మీరు చాలామంది యోగా టీచర్లు యోగా అంటే ఏంటో తెలుసు. ఆసనాలు అందులో ఒకటి. ఆసనాల వల్ల మన శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్ ఏదైతే ఉంటాయో ఆ జాయింట్స్ అన్నీ లూబ్రికేటింగ్ సిస్టమ్ బాగా అవుతాయండి. ఈ లూబ్రికేటింగ్ సిస్టమ్ బాగా అయ్యి అది హెల్తీగా ఉంటాం మనం. దాన్నే ఫ్లెక్సిబిలిటీ అంటాం. మీరు ఎప్పుడు ఆసనాలు ప్రాక్టీస్ చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వెన్నుముక బేస్ ఏదైతే ఉంటుందో స్పైనల్ కార్డ్ బేస్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఫార్వర్డ్ బెండ్, ఒక బ్యాక్వర్డ్ బెండ్, ఒక సైడ్ బెండ్ లెఫ్ట్ రైట్, ఒక ట్విస్టింగ్, ఒక స్ట్రెచ్చింగ్, ఈ 5 కనుక మీరు చేసినట్టయితే ప్రతిరోజు స్పైన్ హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వెన్నుముక హెల్తీగా ఉంటుందో శరీరం హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఎమర్జెన్సీ సజెషన్స్ అన్నీ వెన్నుముక నుంచి వస్తాయి, మెదడు నుంచి కాదు. సడన్గా ఇక్కడ ఒక దోమ కుట్టింది అనుకోండి, నేను మాట్లాడుతూనే ఉంటాను, ఇట్లా కొట్టేస్తుంటాను. ఇది నా మైండ్ నుంచి వెళ్ళిపోలేదు ఇన్స్ట్రక్షన్ చేతికి, వెన్నుముక నుండి వెళ్ళిపోతాయి. ఆల్ ఎమర్జెన్సీ సజెషన్స్ కమ్స్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్. సో ఇట్ ఈస్ నెక్స్ట్ టు ద బ్రెయిన్. సో ఈ స్ట్రెచ్చింగ్స్ని చాలా జాగ్రత్తగా చేశారనుకోండి ప్రతిరోజు, అన్నమయ కోశ ఆరోగ్యంగా ఉంటుంది. అన్నమయ కోశ ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అంటాం మనం, ప్రాణశక్తి అంటాం దాన్ని. ఆ ప్రాణశక్తి కూడా చక్కగా ఫ్లో అవుతూ ఉండాలి, శరీరంలో మొత్తం ప్రవహిస్తూ ఉండాలి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని ఏ విధంగా మనము ఎనర్జైజ్ అంటే యాక్టివేట్ చేయొచ్చు అంటే ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని యాక్టివేట్ చేస్తాం. ప్రాణాయామం అంటే ఒక పద్ధతి ప్రకారం శ్వాసను తీసుకోవడం, శ్వాసని వదిలిపెట్టడం. ఒక పద్ధతి ప్రకారం, ఒక పద్ధతి అనేటువంటి పదాన్ని వాడుతున్నాను నేను. ఒక పద్ధతి ప్రకారం శ్వాసను తీసుకోవడం,
ఒక పద్ధతి ప్రకారం శ్వాసను వదిలిపెట్టడం. దీని గురించి హఠయోగ ప్రదీపికలో కానీ, పతంజలి యోగ సూత్రాస్ కానీ, గేరెండ సంహిత, శివ సంహిత చాలా వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఈ శ్వాసను తీసుకునేటప్పుడు మీరు అందరూ గమనించండి, ఎప్పుడైనా సరే మనకున్నటువంటి 2 ముక్కు రంధ్రాలలో ఒక ముక్కు రంధ్రమే ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది ఎనీ గివెన్ టైం. అయితే ఎడమవైపు కానీ లేకపోతే కుడివైపు కానీ, ఈ రెండింటిని ఎప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అంటే, ప్రాణాయామం అనేటువంటి పద్ధతి ద్వారా మనం తీసుకునేటువంటి శ్వాస ఎన్ని క్షణాలు తీసుకుంటున్నాము అనేది మన మనసులో లెక్క పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఎంతసేపు శ్వాసను వదిలిపెడుతున్నాము అనేది లెక్క పెట్టుకోవాలి. మామూలుగా ఏం చేస్తామంటే తీసుకుంటుంటాం, వదిలిపెడుతుంటాం, ఒక పద్ధతి ఉండదు, ఏముండదు. సో హఠయోగ ప్రదీపిక ప్రకారం ఏం చెప్తారంటే, మనం శ్వాసను తీసుకోవడానికి ఒక 4 సెకండ్లు తీసుకున్నారనుకోండి సమయం, శ్వాసను వదిలిపెట్టడానికి 8 సెకండ్లు కేటాయించాలి. ఇది తీసుకోవడం వదిలిపెట్టడం వరకే చెప్తున్నాను, నేను ఇంకా కుంభకం గురించి మాట్లాడడం లేదు. కుంభకం అనేది నేను ఇప్పుడు మాట్లాడను, మీరు క్లాస్లోకి వస్తే మీకు నేర్పిస్తారు అవన్నీ. సో శ్వాసను తీసుకునేటప్పుడు ఎన్ని క్షణాలు తీసుకుంటున్నాం, ఎట్లా కౌంట్ చేయాలి? 1 2 3 4 అని కౌంట్ చేయొద్దు. ఓం 1, ఓం 2, ఓం 3, ఓం 4 అని కౌంట్ చేస్తే కరెక్ట్గా ఒక్కొక్క సెకండ్ వస్తుంది. ఓం 1, ఓం 2, ఓం 3, ఓం 4 ఒక సెకండ్ లాగా వస్తుంది. అట్లా కౌంట్ చేస్తూ ఎన్ని క్షణాలు తీసుకుంటున్నాము, తీసుకున్న వెంటనే ఇమ్మీడియట్లీ వదిలిపెట్టకండి, కొన్ని క్షణాలు ఆపండి. అట్లా ఆపి మళ్ళా నెమ్మదిగా వదిలిపెట్టాలి. మీరు 4 సెకండ్లు శ్వాసను తీసుకుంటే శ్వాసను వదిలిపెట్టడానికి 8 సెకండ్లు కేటాయించాలి. అది ఒకటే రోజులో రాదు. మీరు రెగ్యులర్గా క్లాసెస్ వచ్చి రోజు సాధన చేస్తే అది 4:8 కాదు, 6:12 దానికి వెళ్ళిపోవచ్చు. మేము శివానంద ఆశ్రమంలో ప్రతి సంవత్సరము అడ్వాన్స్డ్ టీచర్ ట్రైనింగ్ కోర్సుని కండక్ట్ చేస్తుంటాం. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాకు పొద్దున ఇదే క్లాస్ ఉంటుంది. ప్రాణాయామ సాధన ప్రాక్టీస్ 5 నుంచి 6 వరకు. మేము ఒక్కోసారి 8:16 వరకు వెళ్ళిపోతాం. హోల్డింగ్ చేస్తూ 8 కౌంట్లు తీసుకోవడము, 32 కౌంట్లు హోల్డ్ చేయడము, 16 కౌంట్లు వదిలిపెట్టడం, అంతవరకు చేస్తూ ఉంటాం మేము. ప్రతి సంవత్సరం ఒక 1 మంత్ చేస్తుంటాం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో ఇంకా ఇది ఇంతే కాదు, ఇంకా పెరగవచ్చు. అంటే నేను చేసిన వరకు చెప్తున్నాను మీకు అంతే. సో ప్రాణాయామం ఎప్పుడైతే ఈ ప్రాణాయామ అభ్యాసం సాధన చేస్తామో, శ్వాసను తీసుకోవడం వదిలిపెట్టడం ఒక క్రమ పద్ధతి ప్రకారము పతంజలి మహర్షి చెప్తాడు, ధారణాసుచ యోగ్యత మనసః. మన యొక్క మనసు ఏకాగ్రం పొందడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. మీరు గమనించండి, మన ఇంట్లో పూజలు చేస్తుంటాం, అప్పుడప్పుడు అయ్యగారిని పిలిచి పూజలు చేపిస్తుంటాం. అయ్యగారు ఏం చెప్తాడు, మధ్యలో ముక్కు పట్టుకోండి అంటాడు. కొందరేమో వాళ్ళది పట్టుకుంటారు, కొందరేమో అయ్యగారిది పట్టుకుంటారు. ఆ ముక్కు పట్టుకునే ఉద్దేశం ఎందుకు? అయ్యగారు ఎందుకు ముక్కు పట్టుకోమని చెప్తాడు అంటే, ఇదేమన్నా కరోనా టైమా, జలుబు వచ్చిందా, కారుతుందా, ముక్కు పట్టుకోండి అని చెప్తున్నాడు. ఎందుకు ముక్కు పట్టుకోవడం అనేటిదంటే అక్కడ మన సాంప్రదాయంలో ఇచ్చారు, ప్రాణాయామం చేయండి అని అర్థం. అక్కడ మనం ఏం చేస్తాము, అయ్యగారు రాగానే, అయ్యగారు ఎప్పుడైపోతుంది పూజ, నేను ఆఫీస్కి పోవాలి, తొందరగా అయిపోతుంది కదా, మీరు చేయండి, నేను లాస్ట్లో వచ్చేస్తా, పూర్ణాహుతి టైంలో నేను వస్తాను, స్టార్టింగ్లో సంకల్పం చెప్తాను. సంకల్పం చాలా ముఖ్యం కదా, నాకు ఇది కావాలి, అది కావాలి, పుత్ర పౌత్ర ధనక కనక వస్తు వాహన సిద్ధ్యర్థం, ఇది సిద్ధ్యర్థం, అది సిద్ధ్యర్థం అంతా చెప్తాము. లాస్ట్లో నేను పూర్ణాహుతి అప్పుడు వచ్చేసి ఓం పూర్ణమద అంటాం. తర్వాత నాకు అన్నీ రావట్లేదు, ఏమి రావట్లేదు అంటుంటాం. ప్రాణాయామము అనేది మన సనాతన ధర్మంలో ఒక భాగము, మన కల్చర్లో ఒక భాగము. పూజ చేస్తున్నామంటే ఫస్ట్ ప్రాణాయామం చేపిస్తాడు మనకి పంతులు. ఆ ప్రాణాయామం గాయత్రి మంత్రంతో మనం ప్రాణాయామం చేస్తాము. అక్కడ కుంభకం కూడా వచ్చేస్తుంది. ఆ ప్రాణాయామం ఎందుకు చేపిస్తారు అంటే, పూజలో మొట్టమొదటిసారిగా రిమైనింగ్ పూజ మొత్తం నువ్వు శ్రద్ధగా అక్కడే కూర్చొని వింటావు, మనసుని లగ్నం చేస్తావు దేవుడి పైన అని. మనసుని చేసే పని పైన లగ్నం చేయాలి. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని పైన దృష్టిని కేంద్రీకరించాలి అంటే అదొక టెన్షన్ అయిపోతుంది. అయ్యో నేను ఫోకస్ పెట్టాలని, కాన్సన్ట్రేషన్ చేయాలని ఒక టెన్షన్. అది అట్లా కాకుండా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సత్వబుద్ధి అనేది డెవలప్ అవుతుంది మనకి. సత్వబుద్ధి ప్రాణాయామం దాని యొక్క ముఖ్య ప్రాముఖ్యత. సో ప్రతి ఒక్కరూ ఆసనాలతోటి ఆగిపోకండి. ఆసనాల తర్వాత ప్రాణాయామం కూడా చెయ్యండి. అప్పుడే మీరు ఎదుగుతారు. లేదంటే నేను ఆసనాలలోనే ఉన్నాను, జీవితాంతం ఆసనాలు చేస్తూనే ఉంటాను, ఆసనాలతోటి ఆపొద్దు.
ఆసనాల నుండి ముందుకు వెళ్ళాలి ప్రాణాయామం. అది ప్రాణమయ కోశ. ప్రాణశక్తిని మనం యాక్టివేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదనుకోండి శరీరంలో, ఒక్క కాన్సన్ట్రేషన్ తోటి దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గారు, ఎస్ వ్యాస ఫౌండర్, పిఈటి పెట్ అని చెప్పి ఒక టెక్నిక్ డెవలప్ చేశారు, ప్రాణిక్ ఎనర్జైజేషన్ టెక్నిక్. ప్రాణాయామ ద్వారా మన శరీరంలో ఏదైనా ఒక భాగం ఇబ్బంది పడుతూ ఉంటే మనసుని దానిపైన కేంద్రీకరించి ప్రాణశక్తిని డైవర్ట్ చేస్తారు. ఎస్ వ్యాస, వివేకానంద యోగానుసంధాన సంస్థ, బెంగళూరు, ఈ టెక్నిక్ ఎన్నో సంవత్సరాల కింద డెవలప్ చేశారు. డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర అంటే ఎవరో కాదు, నాసా సైంటిస్ట్ అండి. నాసాలో సైంటిస్ట్గా చేసి వచ్చి ప్రాణాయామం పైన డెవలప్మెంట్ చేశాడు, పెట్ అనేటువంటి ఒక టెక్నిక్. సో ప్రాణాయామం అతి ముఖ్యమైనది. ప్రాణమయ కోశ. నెక్స్ట్ మనోమయ కోశ. ఎనర్జీ బాగా ఉంది, యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని చెప్తుంటారు చూడండి, యూత్ ఉంటారు, ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత ఎనర్జీ ఉంటుంది. మనసు ఎట్లా ఉంటుంది? చంచలం. చంచలమైనటువంటి మన స్వభావం ఉంటుంది. అర్జునుడు అదే చెప్తాడు కృష్ణుడికి, ఏ కృష్ణ నువ్వు అన్నీ చెప్తున్నా కానీ చంచలం హి మన కృష్ణ, మైండ్ చాలా చంచలంగా ఉందయ్యా, నువ్వేమేమో చెప్తున్నావు అంటాడు. కృష్ణుడు అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టే అర్జున, అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతాం. అదే పతంజలి మహర్షి చెప్తాడు, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసము వైరాగ్యము ద్వారా ఈ చంచలత్వాన్ని మనం నిర్మూలించవచ్చు. దానికి ఏం చేయాలి, ఎలాంటి సాధన చేయాలి? ఒకటి ప్రాణాయామం ద్వారా వస్తుంది. ప్రత్యేకంగా మనస్సు కోసము, మనోమయ కోశం కోసం చేయాల్సిన సాధన ధ్యానం. ధ్యానం అతి ముఖ్యమైనది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కనీసం కొద్దిసేపైనా, ఒకవేళ మీకు ధ్యానం సరిగ్గా చేయడం రాకపోయినా జపం చేయండి. ఆ జపమే మనని ధ్యానంలోకి తీసుకెళ్ళిపోతుంది. జపం అనేది ధారణలాగా పనిచేస్తుంది. ఆ ధారణ నుండి ధ్యానం అనేది జరిగిపోతూ ఉంటుంది. సో జపం ఒక దగ్గర మనకి ఇట్లా చెప్తారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. మనం పూర్వజన్మలో, ఈ జన్మలో కానీ తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు మనకి వ్యాధి రూపంలో వస్తాయని చెప్తారు. మరి ఆ వ్యాధులు ఎలా పోతాయి? చాలామంది మంచిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, పుట్టుకున పోతారు, అన్ని ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అయ్యో అతను ఎందుకు ఇట్లా సఫర్ అవుతున్నాడు? పూర్వజన్మ కృతం పాపం. అవి ఎలా పోతాయి అంటే, దానేనా యజ్ఞేనా జపేనా. ఒకటి, దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వజన్మలో చేసినటువంటి పాపకృత్యాలు తగ్గిపోతాయి. రెండవది, ధ్యానం చేయడం వల్ల ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. మూడవది జపం. ఇంకొకటి ఔషధి అంటారు. సో జపం అనేది చాలా ముఖ్యమండి మనోమయ కోశాకి. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశ జప ఇది అభిధీయతే. జ అంటే జన్మ విచ్ఛేద, ఈ సంసార బంధంలో పడి పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం కంటిన్యూస్గా పోతూ ఉన్నాం. కర్మలు చేస్తూ ఉన్నాం, వాటిని ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం, మళ్ళీ ఆ ఫలితాలను అనుభవిస్తూ మళ్ళీ కర్మలు చేస్తున్నాం, ఇది పోతూ ఉంటుంది. సో అందుకే జకారో జన్మ విచ్ఛేద ఈ సైకిల్ని బ్రేక్ చేస్తుంది. ఏ విధంగా? పకార పాపనాశ. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మల కానీ ముందు జన్మల కానీ ఆ పాపాలన్నిటినీ తొలగించేదే ఈ జపము. సో జపం అనేది కంపల్సరీ చేయాలండి ప్రతి ఒక్కరు. భగవద్గీత నేర్చుకున్న తర్వాత మోక్ష సన్యాస యోగంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా సరే జీవితంలో విషాదాలు వస్తూ ఉంటాయి, రావని నేను చెప్పడం లేదు. కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి జీవితంలో, రావు అని నేను ఎక్కడ చెప్పను, అన్నీ ఉంటాయి. అవి ఉన్నా కానీ మనం చెల్లించకూడదు, మన మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ కష్ట దుఃఖాల నుండి మనం మనసుని ప్రశాంతంగా పెట్టుకోలేమో అప్పుడే వాటిని ఏమంటారంటే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. యోగ వశిష్ఠులో చెప్తాడు, ఆదిజ వ్యాధి అనాదిజ వ్యాధి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆదిజ వ్యాధి మనసు నుండి వచ్చేదే. మరి ఆ మనసును సరిగ్గా పెట్టుకోవాలంటే మన జ్ఞానం సరిగ్గా ఉండాలి. కఠోపనిషత్తులో లార్డ్ యమధర్మరాజు నచికేతుడికి బోధ చేస్తూ చెప్తాడు, ఒక రథం తీసుకొని ఉదాహరణ ఇస్తాడు. రథం తెలుసు కదా మీ అందరికీ. రథంకి ఏమేమి ఉంటాయండి? చక్రాలు ఉంటాయి, ఇంకా గుర్రాలు ఉంటాయి, ఇంకా సారథి, వెరీ గుడ్, ఇంకా జెండాపై కపిరాజు, జెండా, ఇంకా పగ్గాలు ఉంటాయి. నాకు కావాల్సినవి వచ్చేసినాయి. ఈ గుర్రాలని చెప్పాము కదా, రథానికి ఉండేటి.
యమధర్మరాజు ఏం చెప్తాడంటే ఆ గుర్రాలు అనేటివి మన ఇంద్రియాలు, గుర్రాలు మన ఇంద్రియాలు. ఆ పగ్గాలని చెప్పాం కదా, ఆ పగ్గాలు మన మనస్సు. ఇప్పుడు మనం గుర్రాలని అదుపులో పెట్టాలంటే ఒక గుర్రం దగ్గర ఇట్లా పట్టుకుంటామా? ఏం చేస్తాం? పగ్గాలను పట్టుకుంటాం. పగ్గాలను పట్టుకొని గట్టిగా లాగితే ఆగిపోతుంది. రథం వెళుతూ ఉంటుంది. ఎడమ వైపుకి వెళ్ళాలా, కుడివైపుకి వెళ్ళాలా, నేరుగా వెళ్ళాలా అనేది ఆ రథ సారథి పగ్గాలు ఇంకొక చివరన పట్టుకునేటువంటి రథ సారథి నిర్ణయిస్తాడు. ఆ పగ్గాలను అదుపులో పెట్టడాన్ని బట్టి గుర్రాలు ముందుకెళ్తాయి, ఆగుతాయి, ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా చేస్తూ ఉంటుంది. ఆ పగ్గాలని యమధర్మరాజు ఏమని చెప్తాడంటే మనస్సు అంటాడు. మరి పగ్గాలను పట్టుకునేటువంటి సారథి ఎవరయ్యా అంటే బుద్ధి. మరి రథం ఏంటిది? ఈ శరీరం. ఇప్పుడు ఒక పెద్ద సందేహం వచ్చింది మనకి, అసలు బుద్ధి అంటే ఏంటిది, మనసు అంటే ఏంటిది? ఎంతమందికి బుద్ధి ఉంది ఇక్కడ? అందరికీ ఉందా? ఎంతమందికి మనసు ఉంది? అంటే మీకు మనసు ఉంది అని చెప్తున్నారు, బుద్ధి ఉంది అని చెప్తున్నారు. అంటే మీకు బుద్ధికి మనసుకు తేడా తెలుసు అన్నట్టు. ఏంటి చెప్పండి, నాకు తెలుసుకోవాలన్నది మీ ద్వారా. దేనిని మనసు అంటాము, దేనిని బుద్ధి అంటాము. రెండు ఉన్నాయన్నారు కదా. బుద్ధి అంటే ఏంటిది, మనసు అంటే ఏంటిది, తేడా ఏంటి ఆ రెండింటికి? మనసు అంటే ఇష్టము, బుద్ధి అంటే ఇష్టమా? బుద్ధి అంటే ప్రవర్తన. అబ్బా ఏం చెప్పావమ్మా. మనసు అంటే ఇష్టము, ఆ ఇష్టం ఎంతుండాలో తెలియడమో బుద్ధి. చాలా దగ్గరగా వచ్చావు లార్డ్ యమధర్మరాజుకి దగ్గరగా. యమధర్మరాజుకి దగ్గర కంటే యముడి యొక్క సిస్టరు యమున కూడా దగ్గరనే ఉంటుంది. సంకల్ప వికల్పాత్మక మనః. ఇప్పుడు మనకు ఎవరైనా ఇంటికి పోతాము, పిలుస్తుంటాము, చేస్తుంటాం, వాడు ఏమంటాం? వాడికి మనసే లేదయ్యా, మనసే లేదంటాం. స్కూల్లో పాఠాలు సరిగ్గా చెప్పకపోతే టీచర్ నీకు మనసు లేదని తిట్టదు. ఏమని తిడుతుంది? టీచర్ స్కూల్లో బుద్ధి లేదని తిడుతుంది. ఇంట్లో అమ్మ నాన్న మనం సరిగ్గా చెప్పినట్టు వినకపోతే వీడికి మనసు లేదంటాడు. నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, మనసు లేదంటాము. చెప్పిన పని చేయకపోతే వీడికి బుద్ధి లేదు అంటాము. అంటే రెండింటికి తేడా ఉన్నట్టే కదా. ఈ మనసు అనేది ఇష్ట అయిష్టాలపైన ఆధారపడి ఉంటుంది. దాన్నే ప్రేయస్ అని చెప్తాం కఠోపనిషత్తులో. ప్రేయస్. బుద్ధి అనేది ఏది మంచిది ఏది చెడుదు అని చెప్తుంది. దాన్ని శ్రేయస్ అంటాము. ఒకటి ప్రేయస్, రెండవది శ్రేయస్. అందుకే తెలుగు సినిమాలలో ప్రేయసి రావే అని చెప్తూ ఉంటాం మనం. శ్రేయస్ అని ఎప్పుడైనా మనం ఓ శ్రేయసి రావా అని. కానీ స్నేహితులకు అంటాం నా శ్రేయోభిలాషి అంటాం మనం. ప్రేయోభిలాషి అనం మనం. ఎక్కడైనా విన్నారా స్నేహితురాల్ని నా ప్రేయోభిలాషి అని? ఏమంటాం? శ్రేయోభిలాషి అంటాం, ప్రేయోభిలాషి అనం. శ్రేయోభిలాషి అంటే ఏది మంచిది ఏది చెడు అనేది తెలుసుకునేది, విచక్షణ జ్ఞానం ఉన్నది, అది బుద్ధి. ఈ మనసు అనేది ఎప్పుడు బుద్ధి యొక్క ఆధీనంలో ఉండాలి. అట్లా అని చెప్పి మనసును తీసేయాల్సిన అవసరం లేదు. మనసు చాలా మంచిది, మంచి ఇన్స్ట్రుమెంట్ మనకి. ఆ యొక్క మనసు మన యొక్క బుద్ధి ఆధీనంలో ఉండాలి. ఆ బుద్ధి ఆధీనంలో మనసు ఉండాలి, కానీ మనసు ఆధీనంలో బుద్ధి ఉండకూడదు. ఇప్పుడు మార్నింగ్ వాకి కుక్కని తీసుకొని పోతారు. కుక్క మనిషిని లాగుతుందా, మనిషి కుక్కని లాగుతున్నాడా? ఎవరి లాగితే బాగుంటుంది? కుక్క చెప్పినట్టు మనిషిని అలా, మనిషి చెప్పినట్టు కుక్కినాలా? మనం కూడా అంతే. మన మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు అని పాడుకుంటాం. ఎటో వెళ్ళిపోయింది మనసు అని చెప్పి ఆడ కూర్చొని ఇట్లే ఆలోచిస్తూ ఉంటాం. బుద్ధి ఏమైంది మరి? బుద్ధిని మర్చిపోయాం. సో ఆ బుద్ధిని తీసుకొచ్చి ఎప్పుడైతే నువ్వు మనసు వెనకాల పోతావో బుద్ధి అనేది పోతుంది. సో ఆ బుద్ధిని మనము వృద్ధి చేసుకోవాలి. మన విచక్షణ జ్ఞానాన్ని ఎప్పుడూ ఉపయోగించాలి. దానికి భగవద్గీత. అదే మన యొక్క విజ్ఞానమయ కోశంకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచుకోవడానికి కోసం భగవద్గీత చదవాలి. అర్జున విషాద యుగం నుంచి మోక్ష సన్యాస యుగం వరకు అతి ముఖ్యమైనది మన జీవితంలో భగవద్గీత. తర్వాత వచ్చేసేది ఆనందమయ కోశ. ఆనందము రెండు రకాలు. ఎప్పుడైనా విన్నారా ఆనందం రెండు రకాలు అనేది? ఆనందము రెండు రకాలు. ఒకటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం, ఇంకొకటి జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం. ఇందాక మీకు చెప్పాను, సాయంత్రం అయితే ఫుల్ మస్తు రిలాక్స్డ్గా ఉంటారు. ఎట్లాంటి ఆనందం? వాడు ఫుల్ ఆనందంగా ఉన్నాడు. ఎలాంటి ఆనందం? అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం. అలాంటి ఆనందం మనకొద్దు.
జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం కావాలి. అదే ఆనందమయ కోశము. సత్ చిత్ ఆనంద, ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది, భగవంతుడి యొక్క స్వరూపం ఏంటిది, సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం ఉన్నటువంటి ఆనందం మనకు కావాలి. పంచకోశాలు ఉన్నటువంటి ఆనందం ఇగ్నోరెన్స్ బేస్డ్ బ్లిస్ ఆనందం. ఇది అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం. పంచకోశలో తైత్తరీయ ఉపనిషత్తులో చెప్తాడు, పంచకోశాతీత, పంచకోశములకు అతీతమైనదే ఆత్మ. సో ఈ ఇగ్నోరెన్స్ బేస్డ్ ఆనందం కాకుండా జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందము ఎప్పుడు మనతో పాటు ఉంటుంది. అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందము టెంపరరీ. అందుకే జీవితంలో పెళ్ళి కాకముందు పెళ్ళైతే బాగుండు సంతోషంగా ఉంటామంటాము. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇంకో కోరిక, మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకోటి. ఎప్పుడన్నా కోరిక తీరిన తర్వాత అమ్మ నా కోరికలన్నీ తీరిపోయాను అంటామా, ఇంకొకటి ఉంటే బాగుంటుంది, ఇంకొకటి అంటే అరే మొన్న అన్నావు కదా నాకు ఉద్యోగం వస్తే నేను సంతోషంగా ఉంటారన్న, ఉద్యోగం వచ్చింది కదా ఏమైంది, ఈ ప్రమోషన్ వస్తే బాగుండు, ఇంక్రిమెంట్ ఉంటే బాగుండు, అప్పుడైనా సంతోషంగా ఉంటా. ప్రమోషన్ వచ్చిన తర్వాత బాగున్నావా, లేదు ఇంకొకటి ఉంటే బాగొస్తుంది, ఇప్పుడు అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందము. ఎలాంటి ఆనందం కావాలి మనకి, జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం కావాలి. ఎప్పుడైతే జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం వస్తుందో అప్పుడు జీవితం ఎప్పుడు ఆనందమయంగా ఉంటుంది. అంతా రామమయం, అంతా ఆనందంగా ఉండండి, 10 మందికి ఆనందాన్ని పంచండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే నలుగురికి పంచుతారో అదే మళ్ళీ మీకు వస్తుంది. వాట్ ఎవర్ యూ సెండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ. మీరు ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యాన్ని 10 మందికి పంచండి, మన ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ దట్ యూ షేర్ విత్ అదర్స్. సో దీంతో నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం ఓం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి 10 మంది నాకు లభిస్తే ఈ దేశ చరిత్ర మార్చేస్తానట్టు స్వామి వివేకానంద. అలాంటి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు తయారవ్వాలంటే ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు అని చెప్పి శ్రీనివాస్ పుల్లూరి గారు వివరించారు. అట్లాగే ఈ శరీరం అనేది వాహనము, ఊపిరితిత్తులు అనేవి ట్యాంక్. సో ప్రాణాయామ చేయడం వల్ల మన ట్యాంక్ సామర్థ్యం పెరిగి ఈ వాహనం ఎక్కువ కాలము ఎక్కువ దూరము ప్రయాణం చేస్తుంది. అలాగే చాలామంది శారీరకంగా ఏదో ఒకటి చేస్తున్నారు, మైండ్ ఎక్సర్సైజ్ చేయడం లేదు. మైండ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్. సో మనసు బాగానే ఉంది, విచక్షణ జ్ఞానం, ఏది సత్యము ఏది అసత్యము, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది న్యాయము ఏది అన్యాయము, అది తెలియాలంటే భగవద్గీత చదవాలి, వేదాలు చదవాలి, ఇలాంటి సత్సంగులు మనము హాజరవ్వాలి. ఇలా అన్ని చేసినప్పుడు మనకి ఆనందమయ కోశ ఉత్తేజాన్ని పొంది ఎక్కువగా మనం ఆనందంగా ఉంటామని చెప్పి కూలంకషంగా మనకి యోగ శాస్త్రాన్ని వివరించినటువంటి మా గురువర్యులు శ్రీ పుల్లూరి శ్రీనివాస్ గారికి స్వామి వివేకానంద యోగ ట్రస్ట్ తరపున మీ అందరి తరపున ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నాము.